సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్, స్విమ్మింగ్, స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇప్పించడం కామన్. కానీ డిఫరెంట్గా మంచిర్యాలలో సైన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అధికారులు. స్టూడెంట్స్ అవగాహన పెంచేలా సైన్స్, పర్యావరణం సహా ఇతర అంశాలపై క్యాంప్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో వేసవి సెలవుల్లోనూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. విజ్ఞాన శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ పిల్లల ఆలోచన విధానం, సృజనాత్మకత మెరుగుపడేలా చూస్తున్నారు. సైన్స్తో పాటు సామాజిక, పర్యావరణ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు సుమారు 150 మందికి సైన్స్ పై అవగాహన పెంచేందుకు స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అధికారులు. రోబో టెక్నాలజీతో పాటు ఇతర అంశాలపై క్యాంప్ ఏర్పాటు చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్, ఎలక్ట్రానిక్స్, జియాలజీకి సంబంధించిన విషయాలపై ప్రయోగాల ద్వారా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నారు. ప్రయోగాలు చేయలేక దానికి సరైనటువంటి విజ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. ఆ ఆలోచనతోటి గత 5 సంవత్సరాలుగా ఇక్కడ పాఠ్యాంశాల్లో ఉన్న ప్రతి ప్రయోగాన్ని కూడా ప్రయోగ రూపంలో ప్రత్యక్షంగా విద్యార్థులు చేసేటట్టుగా తర్ఫీదునిస్తున్నాం. ఇది తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు నేర్చుకున్న అంశాలు ఈ ప్రయోగాత్మక విద్య అనేది వినూత్న ఆవిష్కరణల వైపు, నూతన ఆవిష్కరణలు చేసే వైపుగా తీసుకువెళ్తుందని. ప్రతి ఏడాది సమ్మర్లో ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. 15 రోజుల పాటు జరిగే ఈ క్యాంపులో సైన్స్ పై అవగాహన కల్పించడమే కాక సందేహాలను నివృత్తి చేస్తున్నామని చెప్పారు. ఇతర జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం మంచిర్యాలలో సైన్స్ క్యాంప్ నిర్వహిస్తున్నామని చెప్పారు. హైయర్ ఎడ్యుకేషన్ ఒక సీక్వెన్స్ ప్రకారం ఈ సైన్స్ సమ్మర్ క్యాంపును నడిపిస్తూ ఉన్నాం. ఇట్లా పిల్లలతో పాటు మమేకమై పనిచేయడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. సైన్స్ అంటే కేవలము టెక్స్ట్ బుక్లో ఉన్నది కాదు, రియల్ లైఫ్లో ఉన్నది. సైంటిఫిక్ టెంపర్ని పెంచుకోవాలి. సైన్స్లో సందేహాలతో పాటు సబ్జెక్టుపై భయం పోవడానికి ఈ క్లాసులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు స్టూడెంట్స్. కొత్త కొత్త ఆలోచనలు, ప్రయోగాలతో క్రియేటివిటీ పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమ్మర్ క్యాంప్ అంటే చాలా ఉపయోగపడుతుంది, మాకు హెల్ప్ఫుల్గా ఉంది. స్పోర్ట్స్ ఎవరన్నా నేర్చుకుంటారు, కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో మేము సైన్స్ నేర్చుకుంటున్నామని మాకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. సమ్మర్ వేస్ట్ చేసుకోకుండా ఎంత ఉపయోగపడుతుంది. ఇక్కడ జరిగే ఎక్స్పెరిమెంట్స్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇలా ఎక్స్పెరిమెంటల్ వేలో నేర్చుకోవడం ద్వారా మాకు ప్రతి కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఉచితంగా చెప్పడం అనేది మా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఎక్స్పెరిమెంట్స్ అన్ని పిల్లల ద్వారా చేపిస్తున్నారు. దానివల్ల మాలో ఎంతో నాలెడ్జ్ మరియు ఇంకా లాజికల్ థింకింగ్ అనే కెపాసిటీ పెరుగుతుంది. మాలో గురువులు ఎంతో సహకారంతో, ఎంతో ఆత్మవిశ్వాసంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎక్స్పెరిమెంట్లో ఏమైనా తప్పులు చేసినా కూడా ఎంతో విజయ సాధనలో ఇది ఒక మొదటి అడుగు అని ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆత్మధైర్యాన్ని మాకు అందిస్తున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు పక్కదోవ పట్టకుండా వారిలో దాగున్న ప్రతిభను గుర్తించడమే సైన్స్ క్యాంప్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు అధికారులు. సైన్స్ పై ఇష్టాన్ని పెంపొందిస్తున్నామని, ఈ క్యాంపులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు.